ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు అంటే చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా వీటి అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ మొక్కలు మన బాడీలోని కొవ్వు పదార్థాన్ని మరియు బాణపట్టను తగ్గిస్తాయో చూద్దాము. బాణపట్ట అంటే కొంతమందికి నేరుచేర్పు ఇంత పెద్ద లావు పట్టు ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంతంత లావు చేయులు ఉంటాయి. ఈ భాగం మాత్రం సన్నగా ఉంటుంది, ఇక్కడ మాత్రం లావుగా ఉంటాయి. అలాగే తొడలు మాత్రం లావుగా ఉంటాయి, కింది భాగం సన్నగా ఉంటుంది. అక్కడ కొవ్వు పదార్థం ఎక్కువ చేరుకోపోయి ఉంటుంది. ఆ కొవ్వు పదార్థాన్ని కరిగించే పదార్థము మొక్కలు ఏమన్నా ఉన్నాయా, అవి ఏమో ఇప్పుడు మనం చూద్దాము. దాంట్లో నెంబర్ 1 తిప్పతీగ అంటారు, టినోస్పోరా కార్డిపోలియా అంటారు. మెనిస్పర్మేస్ అనే కుటుంబానికి చెందింది. ఇది తిప్పతీగ అంటారు. దీని యొక్క తీగను తీసుకోవాలి. అలాగే అది చిత్రమూలం యొక్క వేరులను తీసుకోవాలి. ఇది చిత్రమూలం వేళ్ళు, ప్లంబాగో జైలానిక వేరు అన్నమాట. అలాగే ఉత్తరేణి సమూలాన్ని తీసుకోవాలి. అకిరాంత శాస్పరా అంటారు, అమరాంటిస్ అనే కుటుంబానికి చెందింది. ఇది సమూలాన్ని తీసుకోవాలి, ఉత్తరేణి. అలాగే దీన్ని ఏమైనా తుంగగడ్డలు అంటారు, చూడండి, తుంగ ముసుకులు అంటారు. సైప్రస్ రోసాండస్ అంటారు, సైప్రస్ అనే కుటుంబానికి చెందింది. తుంగగడ్డలు అంటారు. ఈ తుంగగడ్డలు కూడా చాలా బాగా ఈ బాడీలో ఫ్యాట్ను బాగా కరిగించేస్తుంది. దాంట్లో పాటు ఈ మొక్కలు అన్నమాట చిల్లగింజలు కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎక్సలెంట్గా ఈ చిల్లగింజలు కూడా బాడీలోని కొవ్వు పదార్థాన్ని కలిగించేస్తాయి. ఇవి చిల్లగింజలు, స్టిక్నాస్ పొటాటోరం అంటారు చిల్లగింజలు. వీటిని కూడా తీసుకోవాలి. వీటిని సమపాలలో తీసుకోవాలి. దేవకాంచనం, బాహినియా పర్పూరియా, సిజాల్పినేసి అంటారు. వీటి యొక్క బార్కును తీసుకోవాలి. దీని యొక్క బార్కును తీసుకోవాలి. ఇది బార్క్ అంటే, దీని బార్కు అంత బాగా పనిచేస్తుంది. ఏమేమి తీసుకోవాలి? దేవకాంచనం యొక్క బెరడును తీసుకోవాలి. తర్వాత తుంగ ముసుకలు తీసుకోవాలి. అపామార్గు ఉత్తరేణి తీసుకోవాలి. టినోస్పోరా కార్డిపోలియా యొక్క కాండాన్ని తీసుకోవాలి. తర్వాత చిల్ల గింజలు తీసుకొని సమపాలల్లో పౌడర్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇది అన్నమాట. ఇది బాణపట్టను తగ్గించే పౌడరు, బాడీలోని ఫ్యాట్ను ఖండించే ఫ్యాట్ కంటెంట్ను తగ్గించే పౌడరు. ఇది రోజు 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వేడి నీళ్ళలో కానీ వేడి పాలల్లో వేసుకొని తాగాలి. అలా ఒక 20 నుంచి 30 రోజులు చేసినామంటే ఈజీగా బాడీలోని ఫ్యాట్, ఎక్కడైతే బాడీలో ఎక్కువ పార్ట్ ఉందో అక్కడ అవన్నీ కరిగిపోతాయి. బాణపట్ట కూడా మామూలు పట్టలాగా వచ్చేస్తుంది. కరెక్ట్గా 1 నెల వాడినారంటే మీకు బాణపట్ట మామూలు పట్ట సదరంలాగా వచ్చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి నీరు, ఫ్యాట్ అంతా కరిగిపోయి బయట వచ్చేస్తుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు బాణపట్టు ఉండేవాళ్ళు ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవద్దండి, హార్డ్ ఫుడ్స్ అది తీసుకోండి. తర్వాత కొద్దిగా వ్యాయామం అంటే రన్నింగ్, వాకింగ్ అలాంటివి చేసుకొని ఈ పౌడర్ వాడుకున్నారంటే మీకు డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు ఎక్కడైతే శరీరంలో ఫ్యాట్ చేరకపోయిందో అదంతా కరిగిపోయి బయట వచ్చేస్తుంది. బాణపట్ట మామూలు పట్టలాగా అవుతుంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతీగా, ఇది పెద్ద దుసారతీగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార,
మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.